రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి. మీ సుడి తిరుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందన్నమాట. అయితే సోమవారం ఈ విధంగా ఖచ్చితంగా దీపారాధన చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఉదయం 7 గంటల నుండి అలానే కాకుండా 10 గంటల లోపు, సాయంత్రం అయితే 6 గంటల నుంచి మొదలుకొని మనము అంటే 7:30 లోపండి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఎందుకు ఈ విధంగా దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే రేపు సోమవారం కదా, సోమవారం ఏంటంటే ఆ పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము. ఎంత లేనివారైనా సరేనండి ఒక చిన్న దీపమైన సరే శివయ్యకు పెడతారు. ముఖ్యంగా ఎడిటి నుంచి పెట్టే దీపం ఏంటంటే చాలా శక్తివంతమైన దీపంగా పరిగణించబడుతుంది. జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు పోగొట్టడానికి ఈ దీపం ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే చక్కగా దీపారాధన చేయండి. అయితే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టండి. అంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేయటం, అలానే ఉతికిన వస్త్రాలు ధరించడం, ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవటం, అనంతరం ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించడం, ఆ తర్వాత తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను కానీ స్టీల్ కుంది ఏదైతే అది పెట్టుకొని ఇంకా మీరు ఏంటంటే కనుక ఆవునేతిని కానీ నువ్వులను కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి వెలుగుతున్న దీపంలో మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక లవంగాన్ని తీసుకోండి, పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోండి. లవంగానికి పువ్వు ఉంటుంది కదా, పువ్వు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది పరిహారానికి పనిచేయదు. అలా లవంగాన్ని తీసుకొని మీ జాతక దోషాలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పోయి మీకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలి, మీ జీవితం మారిపోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే వెలుగుతున్న దీపంలో చక్కగా ఈ లవంగాన్ని వేసేయండి, సరిపోతుంది. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి, ఇంకా తిరుగుండదనమాట.